హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సునీతానండి. ఈరోజు పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా పచ్చడి చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, టమాటాలు, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఎల్లిగడ్డ, చింతపండు, నూనె. చూడండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అయితే వేగేయండి. దీనిలో కొంచెం జీలకర్ర, టమాటాలు వేగుతున్నాయండి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు అయితే బాగా వేగిపోతున్నాయి. దీనిలోనే కొంచెం చింతపండు వేసాను. ఇవ్వండి ఎల్లిగడ్డలు, ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకుంటానండి. కొంచెం మెత్తగా వద్దు, బరక్గా పట్టుకోండి. చూడండి, టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి. టమాటాలు అయితే మగ్గిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం బరగ్గా పట్టానండి. ఇప్పుడు దీనిలో టమాటాల్లో వేసిన చింతపండు, వేసానండి. టమాటాలతోనే వేస్తే ముందుగా కలవదేమోనని అందుకు చింతపండు ముందుగా వేసి మిక్సీ పడతాను. పచ్చడి అయితే మెదిగిందండి. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాను. పచ్చడి అయితే కంప్లీట్ అయిందండి. అసలు చాలా సూపర్గా ఉంది, చాలా బాగుందండి. అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. గిన్నెలోకి తీసుకుంటాను. ఇది సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నానండి. అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి. దీనిలో వేడి వేడి అన్నం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ చూసి ఉప్పు సాలకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇలాగే మరిన్ని రెసిపీ కావాలంటే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి వేస్తున్నాను చిన్నుకి. చిన్ను తిని టేస్ట్ ఎట్టుందో చెప్తున్నాను. ఇదిగో చూడు చిన్న, ఎలా ఉంది? ఎలా ఉంది చిన్ను?
బాగుందా? సరే తిను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.